Yeah, so I'm going to deal you today in the oxygenation topic in the meeting needs of the patient pulse oximeter. So I think you all know. See, every people now today, I think so. Non-medical people and everyone should have the knowledge of pulse oximeter. I think so. Why? Because due to COVID, మనకి టెంపరేచర్తో పాటు మోస్ట్లీ ఆల్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బయింగ్ వన్ పల్స్ ఆక్సిమీటర్ ఇన్ దేర్ హోమ్స్ ఆల్సో ఇజంట్ ఇట్ ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద లంగ్స్ ఆర్ ఎఫెక్టింగ్ ద పల్స్ ఆర్ ఎఫెక్టింగ్ ఇన్ ద కోవిడ్ అంటే ఈ కరోనా దిస్ ఎఫెక్టింగ్ ద పల్స్ అండ్ ద పల్స్ సో మనకి పల్స్ ఆక్సిమీటర్ చెక్ చేసుకొని ఇఫ్ ఆర్ ఆక్సిజన్ సాచురేషన్ ఈజ్ ఓకే దెన్ వి నీడ్ నాట్ టు వరీ సో డైలీ ఏం చేస్తున్నారు కరోనా పేషెంట్స్కి మార్నింగ్ ఒకసారి పల్స్ ఆక్సిమీటర్ ఎప్పుడు పడితే అప్పుడు 3 అవర్స్కి 4 అవర్స్కి చెక్ చేసుకొని ఇఫ్ ఎస్పీఓ2 ఈజ్ గుడ్ దే ఆర్ ఫీలింగ్ ఓకే బట్ ఇఫ్ దే ఆర్ నాట్ గుడ్ దే ఆర్ షిఫ్టింగ్ టు ద హాస్పిటల్ కాబట్టి నాన్ కోవిడ్ పేషెంట్స్ కూడా హూ ఎవర్ టేకింగ్ కేర్ ఇన్ ద హోమ్స్ అంటే రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా దే ఆర్ బయింగ్ ద ప్రివెంటివ్ మెజర్ కింద ఇంట్లో పెట్టుకొని దే ఆర్ డైలీ checking. So, this is a pulse oximeter. Today we'll see what are the uses of it, why, how it is working. Okay. So, pulse oximeter, see like this, it will be in three forms. This is like children, for the children, like it will be ఎందుకంటే వాళ్ళని ఉంచలేం కదా లోపల సో అందుకని వాళ్ళకి పల్స్ అనేవి లెగ్స్ దగ్గర తీసుకుంటాం అనమాట అండ్ దిస్ ఈజ్ అనదర్ టైప్ అండ్ నౌ దిస్ ఈజ్ అ portable one which we can be getting for 1000 or 1500 now everyone is buying and keeping in their homes. This is another pulse oximeter. This is a portable one now widely used in the covid time. Okay, pulse oximeter, why it is important ante what is using of pulse oximeter is nothing but to measure the oxygen saturation in the body. So మన బాడీలో ఆక్సిజన్ సాచురేషన్ 100% ఉండాలి సో ఇట్ విల్ బి 95 to 100%. సో అది ఎంత ఉందో మనకి ఇది చూపిస్తుంది అనమాట హౌ మచ్ ఆఫ్ ద హిమోగ్లోబిన్ ఇన్ ద బ్లడ్ ఈస్ క్యారీయింగ్ టు ద ఆక్సిజన్. సో మనకి హిమోగ్లోబిన్ బ్లడ్లో ఆక్సిజన్ ఎంత క్యారీ చేస్తుంది అనేది పల్స్ ఆక్సిమీటర్ మనకి ఈజీగా చెప్తుంది. సో ఆక్సిజన్ ఎంటర్స్ ద లంగ్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ పాస్డ్ ఇన్ టు ద బ్లడ్. మనకు ఆక్సిజన్ ఫస్ట్ ఎక్కడి నుంచి రావాలి, లంగ్స్ నుంచి రావాలి. సో ఆటోమేటికల్ ఇఫ్ ద లంగ్ ఈస్ ఫంక్షనింగ్ గుడ్ అంటే ఆటోమేటికలీ ఇట్ విల్ గివ్ అస్ ఎ గుడ్ ఆక్సిజన్ అమౌంట్. బట్ ఇఫ్ లంగ్ ఈస్ ఎఫెక్టింగ్ అంటే ఆటోమేటికలీ యువర్ ఆక్సిజన్ విల్ బి డిక్రీస్డ్. ఇజంట్ ఇట్? So normal oxygen saturation values are 97 to 99 in a healthy individual on a room air. Okay, so see 0% అంటే ఇట్లా బ్లూ కలర్, 50% see red is nothing but indication of oxygen and see 100% is nothing but each cell is consisting of oxygen. The cells మొత్తం ఆక్సిజన్తో నిండి ఉన్నాయి. యు ఆర్ వెరీ గుడ్, యు ఆర్ వెరీ హెల్దీ లంగ్ యు ఆర్ హ్యావింగ్. సో అది అనమాట. సో హౌ ఇట్ వర్క్స్, ఒక చిన్న పల్స్ ఆక్సిమీటర్ మన ఫింగర్కి పెట్టుకోవాలి. హౌ ఇట్ ఈస్ వర్కింగ్, ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఏ ఇన్ఫ్రా లైట్ ఎమిటింగ్ ఎల్ఈడి. సో ఇట్ ఈస్ ఏ ఫోటో డిటెక్టర్. మనం ఎట్లయితే స్కానర్ మనం ఫోన్తో మన ఫేస్తో ఎట్లా లాక్ ఓపెన్ చేస్తాం, ఫింగర్ ప్రింట్తో ఎలా ఓపెన్ చేస్తామో సేమ్ లైక్ దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ వన్ లైట్ ఇన్ఫ్రారెడ్ లైట్ విచ్ ఈస్ హ్యావింగ్ ఏ ఫోటో డిటెక్టర్. సో మనకి వన్స్ ఎవర్ వీఆర్ మనకి టిప్స్లో ఎప్పుడైనా ఆక్సిజన్ సప్లై ఎక్కువ ఉంటుంది. ఓకే, టిప్ ఆఫ్ ద బాడీస్లో ఎప్పుడైనా ఆక్సిజన్ సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి విల్ బి టేకింగ్ ద టిప్ అంటే మన థంబ్ యొక్క టిప్ దగ్గర తీసుకుంటాం అనమాట. సో ఆక్సిజన్ అండ్ డిఆక్సిడ్ హిమోగ్లోబిన్ హ్యాడ్ డిఫరెంట్ లైట్ అబ్జార్ప్షన్ రేట్. సో మనకి ఈ పెట్టినప్పుడు దాని లైట్స్ని డిఫరెంట్ అబ్జార్ప్షన్ రేట్లో అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. సి హౌ ఇట్ విల్ బి టేకింగ్ మీన్స్ అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అంటే ఆక్సిజన్ సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు concentration of deoxygenated hemoglobin by concentration of oxygen hemoglobin into 100%. ఈ క్యాలిక్యులేషన్ అది క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత పర్సెంట్ ఉంది ఇంకా స్టిల్ ఎంత పర్సెంట్ అది బయటకు పంపించాలి అనేది ఇట్ విల్ బి క్యాలిక్యులేటింగ్. సో ఫింగర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద లైట్ సోర్స్ అండ్ ద లైట్ డిటెక్టర్. మనకి ఆ రెండు గ్యాప్స్ మధ్యలో లైట్ ఉంటుంది, ఆ లైట్లో మనం మన ఫింగర్ని పెట్టాలి. సో నాన్ అబ్జార్బ్డ్ లైట్ బై ఫింగర్ రీచ్ ఎట్ ద డిటెక్టర్, ద లైట్ ఈస్ ఎమిటెడ్ ఫ్రమ్ ద లైట్ సోర్స్. మనం ఎప్పుడైతే అట్లా ఫింగర్ పెట్టామో అప్పుడు ఒక లైట్ అనేది వస్తుంది అనమాట. సో ద అమౌంట్ ఆఫ్ లైట్ అబ్జార్బ్ డిపెండ్స్ అపాన్ ద 3 ఫిజికల్ ప్రాపర్టీస్. సో మనకి ఆ లైట్ అనేది అబ్జార్బ్ చేసుకున్నప్పుడు 3 డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైట్ అబ్జార్బింగ్ సబ్స్టెన్సెస్, లెంత్ ఆఫ్ లైట్ పాత్ ఇన్ ద అబ్జార్బింగ్ సబ్స్టెన్సెస్, ఆక్సీ హిమోగ్లోబిన్, డిఆక్సీ హిమోగ్లోబిన్ అబ్జార్బ్స్ రెడ్ అండ్. సో మనకి 3 లైట్స్ అనమాట. ఒకటి కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్లడ్ ఎలా ఉంది, సో అది ఎంతవరకు లెంత్లో ట్రావెల్ అవుతుంది, ఆక్సిజనేషన్ బ్లడ్ ఎంత, డిఆక్సిజనేషన్ బ్లడ్ ఎంత. సో ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ని అది వెంటనే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. సో అమౌంట్ ఆఫ్ లైట్ అబ్జార్బ్డ్ ఇస్ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైట్ అబ్జార్బింగ్ సబ్స్టెన్సెస్. సో
See, this is our finger we are keeping inside, isn't it? మనం పెట్టగానే లైట్ అనేది ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ లైక్ దిస్. ఓకే, ఈచ్ సెల్ అక్కడికి పాస్ అయ్యే ఈచ్ సెల్ని క్యాలిక్యులేట్ చేసేస్తుంది, ఇజంట్ ఇట్? సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ దట్ ఇట్ ఈస్ యూజింగ్. సో ఆక్సీ హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో అది ఎక్కువ రెడ్ లైట్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, సో మోర్ దెన్ రెడ్ లైట్ దాన్ ఇన్ఫ్రారెడ్ లైట్. సో మనకి రెడ్ లైట్ ఎక్కువ వచ్చింది అంటే, బ్రైట్ రెడ్ లైట్ వచ్చింది అంటే ఇట్ ఈస్ ఆక్సీ హిమోగ్లోబిన్. So this is the wavelength. It is not that much important for you. These are the ratios. Yeah, this is important. Uses. So where we are using this pulse oximeter? Operation theaters, ICUs, post anesthetic care unit, emergency departments and the ambulance, endoscopy suits, sleep laboratories, cardiac catheterization laboratories, delivery suits and wards. Ekkadaina gani, mostly in the hospital settings we are using this pulse oximeter. These are the different types of pulse oximeters available in the market. Okay, thank you. So this is regarding the pulse oximeter. Mostly I have finished the topic for you, pulse oximeter, and yeah. So next class I'll be dealing with the psychological thing. Okay, thank you guys.